సమస్య. చిన్నపిల్లలకి సంబంధించి ఎల్కేజీ నుంచే ఇప్పుడైతే స్టడీ అయితే జరుగుతూ ఉంది కదా. ఎల్కేజీ పిల్లల్ని కూడా మా పిల్లలు మాలా కావద్దని చెప్పేసి పేదవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే పిల్లల భవిష్యత్తు కోసం మంచి స్కూళ్ళల్లో జాయిన్ చేస్తూ ఉన్నారు, ప్రైవేట్ స్కూళ్ళల్లో. కానీ వాళ్ళు మాత్రం వసూలు చేయడం మాత్రం లక్షల కొద్ది ఫీజులను వసూలు చేస్తూ ఉన్నారు కదా. దీనిపైన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టాండర్డ్ ఆఫ్ స్కూల్స్ అంటే కేటగిరీ, ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ స్కూల్స్ అని చెప్పి మనం వింటుంటాము. అంటే ఏ కేటగిరీ గవర్నమెంట్ విధించిన ఫీజు ఎంత, బి కేటగిరీది ఎంత, సి కేటగిరీది ఎంత. సో దాన్ని బట్టి పేరెంట్స్ యొక్క ఎకనామికల్గా వాళ్ళు కూడా చూస్ చేసుకుంటారు. బట్ దీంట్లో మళ్ళీ ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్లో కూడా ఫెసిలిటీస్ పరంగా ఆ గ్రేడ్స్ ఇవ్వాలి. అంటే గ్రౌండ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, అదర్ యాక్టివిటీస్ కానీ. సో ఆ విధంగా మనకు అంటే ఇప్పుడు మనం చూసుకుంటే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అరే ఒక మంచి స్టాండర్డ్ స్కూల్ వేయాలి, అది 2 లక్షలైనా సరే 3 లక్షలైనా సరే అక్కడ వేస్తే మన పిల్లోడికి ఎడ్యుకేషన్ బాగుంటుంది అనే ఫీలింగ్తో అక్కడ పోతున్నారు. కానీ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఫైనాన్షియల్గా పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు. అట్లా చేయకండి నా రిక్వెస్ట్ పేరెంట్స్కి. మనకు స్కూల్ ఇంపార్టెంట్, స్కూల్లో స్టాఫ్ ఇంపార్టెంట్ అండ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. కంపల్సరీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేది కంపల్సరీ ప్రతి స్కూల్కి ఉండాలి. అది జరగట్లేదు. ఎప్పుడైతే పిల్లోడు ఫిజికల్గా స్ట్రెయిన్ అయితేనే మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉంటాడు. అది ఎవరు తెలుసుకుంటలేరు పేరెంట్స్ కూడా. ఇప్పుడు చూస్తుంటే మనం ఇంటర్మీడియట్ కానీ స్కూల్స్ కానీ ఒక జైల్లో ఒక అపార్ట్మెంట్, కమర్షియల్ బిల్డింగ్లో అపార్ట్మెంట్లో గొర్రెల మందల లెక్క ఎట్లయితే ఉక్కుతారో అట్లా ఉక్కి అక్కడ టీచింగ్ అనేది జరుగుతుంది. ఫిజికల్ యాక్టివిటీ అయితే జీరో ఉంది మొత్తానికి. అది గవర్నమెంట్ కానీ కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి, స్టూడెంట్ అసోసియేషన్స్ కానీ వీళ్ళందరూ దాని మీద దృష్టి పెట్టి నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే అకాడమిక్ కానీ దీనిలో చేంజెస్ రావాలని నేను కోరుకుంటున్నాను. అయితే రీసెంట్గా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా దీనిపై స్పందించడం జరిగింది. కేవలం వేలల్లో కాదు, ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లలకు కూడా 2 లక్షలు 3 లక్షల్లో ఫీజులను వసూలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు? అది పేరెంట్స్ని క్యాచ్ చేసుకుంటున్నారు. మన పల్స్ని వాళ్ళు, మన వీక్నెస్ వాళ్ళు క్యాచ్ చేసుకొని అంటే ఇదొకటి ట్రెండ్ అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది. అన్ని లక్షల ఫీజు కట్టి వేస్తేనే అది గ్రేట్ అనేది పేరెంట్స్లో కూడా ఆ ఫీలింగ్ వచ్చింది. అది రావద్దని నేను కోరుకుంటున్నాను. మన దగ్గర ఫస్ట్ మన దగ్గర మనం ఆలోచించాలి, మన దగ్గర మార్పు అనేది రావాలి. దాన్ని బట్టి నెక్స్ట్ గవర్నమెంట్ దగ్గర కూడా ప్రెషర్ తీసుకురావాలి. గవర్నమెంట్ ఏంది తూతూ మాత్రంగా ఏదో బెదిరియడము, తర్వాత వాళ్ళకి ఏదో సెటిల్మెంట్ జరిగినాక ఇవన్నీ పట్టించుకోకుండా జరుగుతున్నాయి. అట్లా జరగకుండా గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ ఉండాలి. గవర్నమెంట్ ఏదైతే మండలానికి ఒక స్కూల్ కానీ అదేదో స్కూల్స్ అన్నారు కదా వీళ్ళు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, అది ఎంత తొందరగా ఎస్టాబ్లిష్ చేస్తే పేరెంట్స్ మీద కూడా ఈ ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టే ఫైనాన్షియల్ బర్డెన్ కూడా తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు మీకు సంబంధించి మీ పిల్లలకి సంవత్సరానికి ఎంత ఖర్చు చేస్తారండి స్టడీ పైన వాళ్ళ స్కూల్? నేను ముందే చూసుకున్నానండి. నేను ఒక ట్రస్టెడ్ స్కూల్ వేసాను, చిన్మయ విద్యాలయ అని. అదొక ట్రస్టెడ్ స్కూల్, నాన్ ప్రాఫిటబుల్ స్కూల్. అది ఇట్స్ ఏ గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజే ఉంటుంది. నేను ఆలోచించి అట్లాంటి స్కూల్లో వేసుకున్నాను నా పిల్లల్ని. అంటే అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మనకు పిల్లలకి ఏ రకంగా అయితే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వాళ్ళైతే ఎక్కడైతే స్ట్రాంగ్ వాళ్ళ బిల్డప్ వాళ్ళనో అట్లాంటి స్కూల్ చూస్ చేసుకుంటే బాగుంటుందని నేను పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తాను.